హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. జోసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి ఇప్పుడు మనకి ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇందులో ఐఐటీస్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటీ ప్లస్ ట్రిపుల్ ప్లస్ జిఎఫ్టీ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి స్టూడెంట్స్ ఇప్పుడు ఏంటంటే మనకి జోసా కౌన్సిలింగ్ 2024 సంబంధించి జూలై 10 ఈవినింగ్ అయిన తర్వాత 4వ రౌండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఇందులో ఏంటంటే ఐఐటి స్టూడెంట్స్కి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వరకు వాళ్ళందరూ కూడా సీట్ వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు వరకు కొత్తగా సీట్ రాని వాళ్ళు కానీ చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి సీట్ రావాలని ఇంకా ఫ్లోట్ ద్వారా స్లైడ్ ద్వారా ఇక్కడ వరకు ఈ 4వ రౌండ్ వరకు వచ్చారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఐఐటి స్టూడెంట్స్కి మాత్రమే ఇందులో ఏంటంటే లాస్ట్ రౌండ్ ఫర్ సీట్ విత్డ్రాల్ ఆర్ ఎగ్జిట్ ఆప్షన్ వాళ్ళు ఇచ్చారు. ఎందుకని ఇచ్చారంటే మీరు ఇందులోనే ఈ 4వ రౌండ్లో మీరు డిసైడ్ అవ్వాలి. ఎందుకని అనుకుంటే మీరు 5వ రౌండ్కి వెళ్ళారనుకోండి, 5వ రౌండ్లో మీకు సీట్ రాకపోయినా తర్వాత సీట్ వచ్చిందనుకోండి, సీట్ ఏదో ఒక లోవర్ బ్రాంచ్ కానీ ఎక్కడో చాలా దూరంగా ఇండియాలో మీరు ఎంత దూరం వచ్చినా కాలేజీలో జాయిన్ అవుతానని ఉద్దేశంతో మీరు 5వ రౌండ్కి అయితే వెళ్ళండి. ఏదనుకుంటే 4వ రౌండ్లోనే మీరు ఎగ్జిట్ కానీ విత్డ్రా అవ్వండి. విత్డ్రా కానీ ఎగ్జిట్ కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకని అనుకంటే లాస్ట్ తర్వాత ఎప్పుడైనా మీరు ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి మీరు క్వాలిఫై అవ్వరు. ఎందుకని అనుకుంటే మీరు 5వ రౌండ్లో సీట్ వచ్చిందనుకోండి, 5వ రౌండ్లో సీట్ వచ్చిన తర్వాత మీరు కాలేజీకి వెళ్ళడానికి ఇష్టం లేక వెళ్ళలేదనుకోండి, ఆ సీట్ అలాగే ఉండిపోతుంది. తర్వాత మీరు నెక్స్ట్ ఇయర్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ కారు. ఆ విధంగా ఏంటంటే మీరు ఈ 4వ రౌండ్లోనే ఐఐటి స్టూడెంట్స్ డెసిషన్ తీసుకోవాలి. ఎందుకు అనుకుంటే మీరు నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చదివి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయాలనుకునే ఉద్దేశం అనుకుంటే 4వ రౌండ్లో విత్డ్రా కానీ ఎగ్జిట్ కానీ అవ్వండి. లేదు నాకు 5వ రౌండ్లో మంచి ఏ సీట్ వచ్చినా జాయిన్ అయిపోతున్నాం, ఎంత దూరమైనా వెళ్ళిపోతున్న ఉద్దేశం ఐఐటి స్టూడెంట్స్కి ఉన్నట్టయితే 5వ రౌండ్ వరకు వెళ్ళండి. తర్వాత ఏంటంటే వీళ్ళకి 5వ రౌండ్లో విత్డ్రా కానీ ఎగ్జిట్ ఆప్షన్ కానీ మరి ఉండదు. ఐఐటి స్టూడెంట్స్కి విత్డ్రా కానీ ఎగ్జిట్ ఆప్షన్ 5వ రౌండ్లో ఉండదు. ఓన్లీ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ వాళ్ళకి మాత్రం 4వ రౌండ్ లాగే వాళ్ళకి కూడా 5వ రౌండ్ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ వాళ్ళకి 5వ రౌండ్లో విత్డ్రా ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది. కానీ ఐఐటికి స్టూడెంట్స్కి ఐఐటి కాలేజీలో సీటు కావాలని కోరుకునే స్టూడెంట్స్కి మాత్రము 4వ రౌండ్లో విత్డ్రా ఎగ్జిట్ ఆప్షన్ ఉంది. కానీ 5వ రౌండ్లో విత్డ్రా ఎగ్జిట్ ఆప్షన్ ఉండదు. అందుకని వాళ్ళు ఏంటంటే కంపల్సరీగా సీటు రాకపోతే ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ సీటు వాళ్ళు ఏదైనా లోవర్ బ్రాంచ్ కానీ హైయర్ బ్రాంచ్ కానీ సీటు వస్తే కంపల్సరీగా కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ జాయిన్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ కారు. ఆ విధంగా ఏంటంటే ఐఐటికి సంబంధించి స్టూడెంట్స్ ఈ విషయాలు తెలుసుకోవాలి. అదేవిధంగా మీరు తర్వాత ఈ 4వ రౌండ్లోనే మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, లాస్ట్ రౌండ్ ఫర్ సీట్ విత్డ్రాల్ ఎగ్జిట్ ఆప్షన్ ఓన్లీ ఫర్ ఐఐటి వాళ్ళకే. ఎందుకంటే 5వ రౌండ్లో వాళ్ళకి విత్డ్రా అవ్వడానికి ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఆప్షన్ ఉండదు. వాళ్ళు 5వ రౌండ్కి వెళ్ళారనుకోండి, సీట్ వచ్చిందనుకోండి, కంపల్సరీగా కాలేజీలో కానీ తర్వాత అడ్మిషన్ తీసుకుని ఉద్దేశం ఉంటేనే 5వ రౌండ్కి వెళ్ళండి. లేదు వాళ్ళు ఎవరైతే ఐఐటి స్టూడెంట్స్ ఉంటారో సీట్లు కావాలనుకునే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇయర్ నేను అడ్వాన్స్ రాస్తాను, నాకు ఇంకా ఐఐటి మంచి కాలేజీలో సీట్ వస్తే బాగుంది అని వాళ్ళు 4వ రౌండ్లోనే విత్డ్రా ఎగ్జిట్ అవ్వండి. 5వ రౌండ్ వరకు వెళ్ళారనుకోండి, ఏదో ఒక సీట్ వచ్చినా మీరు అక్కడ జాయిన్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. తర్వాత మీరు కట్టే ఫీ పేమెంట్ కూడా వస్తుందని గ్యారంటీ లేదు. ఆప్షన్ వాళ్ళు ఇవ్వలేదు. 5వ రౌండ్లో వాళ్ళు ఓన్లీ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ వాళ్ళకి 5వ రౌండ్లో విత్డ్రా కానీ ఎగ్జిట్గా ఆప్షన్ ఇచ్చారు. 5వ రౌండ్లో ఐఐటి వాళ్ళకి విత్డ్రా కానీ ఎగ్జిట్ ఆప్షన్ కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఆ విధంగా ఏంటంటే ఐఐటికి సంబంధించి స్టూడెంట్స్ ఈ విషయాలు తెలుసుకోవాలి. బెస్ట్ ఆఫ్ లక్ స్టూడెంట్స్.